Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ బటాన్ చెరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీనివాస్ రాజు గారు, జ్యువెలరీ డిజైనర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బంగారంలో తరుగు అంటారు కదా, అసలు తరుగు అంటే ఏంటి? తరుగు అనేది బంగారంలో ఎక్కడ తీస్తారు, ఎంత తీస్తారు? మా వ్యూవర్స్ కోసం పూర్తిగా వివరాలు. అదేనండి, తరుగు అంటే తరుగు అనే మాటకి నేను అనుగుణంగా దానికి కొనసాగింపుగా లాభం అనే మాట యాడ్ చేయడం జరిగింది. తరుగుతో పాటుగా లాభాన్ని కూడా అందులో కలిపేసామండి. ఓకే. సో మీకు మేము చెప్పిన విధంగా వ్యాపారం అన్న తర్వాత లాభాపేక్ష లేకుండా ఎవరు వ్యాపారం చేయలేరు. ఎవరైనా చేస్తున్నాం అని చెప్పినా అది మనకి నమ్మశక్యం కాదు. అక్కడే మెయిన్గా మనం మోసపోతూ ఉంటాం. ఏదైనా ఎనీ ప్రోడక్ట్ లాభాపేక్ష లేకుండా మార్కెట్లో ఎవరు ఏ వ్యాపారం చేయరండి. సో ఆ కోవలోనే గోల్డ్ కూడా ఒకటి. ఈ షర్ట్ కొంటే మీకు షర్ట్ వాడు అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ, అమ్మేవాడు ఎంత లాభాపేక్షతో అమ్ముతున్నాడో గోల్డ్ కూడా అదే లాభాపేక్షతోటి మార్కెట్లో అమ్మటం జరుగుతూ ఉంటుంది. సో అందులో స్పెషాలిటీ ఏం లేదండి. బట్ ఇందులో ప్రాఫిట్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత తరుగు తీసుకుంటున్నారు అనేది మాత్రం మనం కొంచెం మార్కెట్లో అబ్జర్వేషన్ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో మోసపోయామంటాం కన్నా దీని మీద మనం నాలెడ్జ్ పెంచుకుంటే ఆ అవకాశం ఉండదండి. ప్రాపర్గా మనం దాని మీద అవగాహన పెంచుకోవాలి. ఏం జరుగుతుంది, తరుగు అంటే ఏంటి, తరుగు ఎంత తీస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలి అంటే అఫ్కోర్స్ మీకు షాప్స్లో ఇవన్నీ పర్టికులర్గా ఒక్కొక్క ఆర్నమెంట్కి ఇంత తరుగు అయిందని వాళ్ళు డిస్ప్లే చేసే అవకాశం ఉండదు. కానీ ఒక సిగ్మెంట్ ఆఫ్ ఆర్నమెంట్స్ అన్నిటికీ ఇంత తరుగు, సపోజ్ చైన్స్కి ఇది తరుగు, నెక్లెస్లకి ఇది తరుగు, ఆ నెక్లెస్లో కూడా డిజైనర్ నెక్లెస్లకి ఇది తరుగు అని ఇలా పెడుతూ ఉంటారు. ఐటమ్ బట్టి తరుగు ఉంటుందండి. ఏ ఐటమ్కి ఒక 4 రకాల, ఇప్పుడు సపోజ్ రింగ్కి అయిన ఆర్నమెంట్ స్టడ్స్కి తరుగు అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఒక చైన్ చేయాలి అంటే డిఫరెంట్ తరుగు ఉంటుంది. మిషన్లో తయారైన ఆర్నమెంట్స్కి ఒక రకమైన తరుగు ఉంటుంది, చేత్తో చేసే ఆర్నమెంట్స్కి ఒక రకమైన తరుగు ఉంటుంది. సో దీన్నంతా మనం కోడీకరిస్తూ మనం చెక్ చేసుకుంటూ ఎంత మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎంత తరుగు ఛార్జ్ చేస్తున్నారు అది మనం చూసుకుని దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. కంప్లీట్గా మనకి ఇది మార్కెట్ అబ్జర్వేషన్ మీద, మీరు దాని మీద చేసే వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సార్, ఈ తరుగులో కూడా అంటే ఫ్రాడ్స్ జరుగుతాయంటారా? ఇప్పుడు చిన్న ఐటమ్ కొన్నప్పుడు ఒకలాగా, ఎక్కువ పెద్ద ఐటమ్ కొన్నప్పుడు ఒకలాగా. మీకు తరుగు అనేది ఇప్పుడు సపోజ్ మీకు బార్గెనింగ్ అనేది కూడా ఉంటుందండి. ఎప్పుడు మన ఇండియన్ మార్కెట్లో బార్గెనింగ్ అనేది లేకుండా ఎప్పుడు ఏది ఉండదు, ఏ ప్రొడక్ట్ ఉండదు. మనం ఏది కొనాలన్నా అంతో ఇంతో బార్గెనింగ్ చేస్తూ ఉంటాం. అది మార్కెట్లో ఉన్నదే, మన ఇండియన్ మార్కెట్లో ఉన్నదే. సో మీరు ఇప్పుడు సపోజ్ ఒక రింగ్ ఒక 10% వేస్టేజ్ అన్నారనుకోండి, మీరు అది కొంచెం మీరు అగైన్ నేను అదే చెప్పిన విధంగా మీరు 10 చోట్ల అబ్జర్వ్ చేసి రింగ్స్కి జనరల్గా ఎంత తరుగు అవుతుంది ఏంటి అని తెలుసుకుని మీకు రీజనబుల్గా ఇప్పుడు ఈ మధ్య మీకు గోల్డ్ షాప్స్ అన్ని కాంపిటీషన్ కూడా పెరిగిందండి. నెంబర్ ఆఫ్ షాప్స్ వచ్చేసినాయి మార్కెట్లోకి. వరల్డ్లో ఉన్న అన్ని షాప్స్ ఈరోజు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, అన్ని బ్రాండ్స్. సో ఈ విధంగా మీరు దాని మీద వర్క్ చేయవలసి ఉంటుందండి. అది తెలుసుకుని తద్వారా మీరు బెస్ట్ బై చేయగలుగుతారు. ఎనీవే ఏదైనా సరే తరుగు అనేది మాత్రం కంపల్సరీ అండి. తరుగు లేకుండా ఆర్నమెంట్స్ తయారవటం లేదా తరుగు లేకుండా ఆర్నమెంట్స్ కొనుక్కోవటం లేదా అమ్మటం అనేది మీరు అనుమానించాలి. తరుగు లేకుండా ఎవరైనా ఆర్నమెంట్స్ అమ్ముతామన్నా, తరుగు లేకుండా ఎవరైనా కొన్నామన్నా మీరు అక్కడ మీ సెన్సెస్ యూజ్ చేయవలసి ఉంటుందండి. సో ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఐటమ్ చూసినప్పుడు కస్టమర్ అంటారు కదా, వాళ్ళు తరుగు ఇంత పోతుందండి అని చెప్పినప్పుడు, ఏంటి తరుగు ఇంత తీస్తారా అని అంటారు. అంటే ఈవెన్ ఆ కస్టమర్ కూడా నాలెడ్జ్ ఉండదు. అవునండి, ఉండకుండా నా క్వశ్చన్ వేస్తారు. అంటే వెయ్యాలని, అంతే తరుగు ఇంత తీస్తారా, ఇంత ఉందా తరుగు అంటారు కదా. సో దానికి సంబంధించి మా వ్యూవర్కి ఫైనల్గా ఏం చెప్తారు? ఈ తరుగు విషయంలో ఎలా అలర్ట్గా ఉండాలంటారు? ఎగ్జాక్ట్లీ అదేనండి. మీకు తరుగు అనేది తరుగుతో పాటుగా ప్రాఫిట్ అనేది కూడా ఒకటి మిక్స్ అయి ఉంది. 2 మాటల్ని, అంటే ఆర్నమెంట్కి అయిన ఖర్చు, తరుగు అంటే ఖర్చు అండి. ఇప్పుడు సపోజ్ ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కొంత ఖర్చు అనేది, కొంత ఎక్స్పెన్స్ కొంత అనేది జరుగుతుంది కంపల్సరీగా. దాన్ని మనం ప్రొడక్షన్ కాస్ట్ అని అంటూ ఉంటాం. ఈ ప్రొడక్షన్ కాస్ట్నే మనకి ఆ పాత రోజుల నుంచి ఆ బంగారం అనేది ఇండియాలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నదండి. సో ఆ తరుగు అనే మాట వాడుతూ ఉండటం వల్ల దానికి మనకి రెండో వర్డ్ రాలేదు. అక్కడ ప్రాఫిట్ అనే మాట వాడాం, ప్రొడక్షన్ కాస్ట్ అనే మాట వాడాం, కేవలం ఒకటే మాట తరుగు. సో అందుకనే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ తరుగు, వేస్టేజ్ అనే మాటను తీసేయటం జరిగిందండి. కేవలం విఏ అనే మాట వచ్చింది ఇప్పుడు మనకి. సో వాల్యూ ఎడిషన్,
అంటే మీరు కొనే ఆర్నమెంట్కి ఎంతో కొంత పర్సంటేజ్ యాడ్ చేస్తూ ఉంటాడు. సపోజ్ ఒక 10 గ్రామ్స్ మీరు ఏదైనా ఐటెం కొన్నారనుకోండి, 10 గ్రామ్స్కి ఒక 50,000 దాని వర్త్ ఉంటే, మెటల్ కాస్ట్ అంటే సింపుల్ అండి, మీకు బోర్డు మీద గోల్డ్ రేట్ ఉంటుంది. ఆ గోల్డ్ రేట్ తోటి మీరు ఇంటూ 10 గ్రామ్స్ కొట్టేస్తారు, ఒక ఫిగర్ వచ్చేస్తుంది. దాని మీద ఎంత యాడ్ చేస్తున్నాడు, ఆ యాడ్ చేస్తున్న అమౌంటే వాల్యూ ఎడిషన్ అండి. దాన్ని మనం వాల్యూ ఎడిషన్ అనండి, తరగానివ్వండి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని కాస్త బార్గెనింగ్ చేసుకుని మన కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉపయోగించి కొనుక్కోవాల్సిన అవసరం. సార్ బార్గెన్ అంటే నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం బార్గెన్ చేస్తాం. ఇండియన్స్లో ముఖ్యంగా బార్గెన్ లేకుండా ఏ వస్తువు జరగదండి. బట్టల షాప్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా, మరి బంగారం షాప్కి వచ్చినప్పుడు కూడా బార్గెన్ అనేది ఎంతవరకు బార్గెన్ చేయొచ్చు అంటారు? అంటే మీకు ఇది కూడా సొసైటీలో చెప్పాలి అంటే కొంత మార్పు వచ్చేసిందండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మార్కెట్లో కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది. మీకు అన్నీ ఇప్పుడు బార్కోడ్సే, అన్నీ ఫిక్స్ ప్రైజెసే ఉంటున్నాయి. ఎక్కువగా మీరు బార్గెయిన్ చేసే అవకాశం కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నంత లేదండి. ఇప్పుడు అంతా మీకు కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది. ఆ ఓనర్ ఎవరు మీకు షాప్లో ఉండరు, ఆయన ఎక్కడో ఢిల్లీలోనో ఏ బాంబేలోనో కూర్చుని ఉంటాడు. సో అక్కడ మీరు అడిగినా తగ్గించే పవర్ కూడా ఆ మేనేజర్కో లేదా ఆ సేల్స్మెన్కో ఉండదండి. కేవలం ఆ బార్కోడ్ మీకు దానికి స్కాన్ చేస్తాడు, బిల్ వస్తుంది, అది పే ఇదే అయిపోయిందండి ఈ రోజుల్లో. సో బార్గెనింగ్ గురించి పెద్దగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే, అఫ్కోర్స్ ఏదైనా మీకు చిన్న చిన్న షాపులు ఊళ్ళల్లో బార్కోడ్ లేని షాప్స్ కొన్ని ఉంటాయి ఊళ్ళల్లో, అంటే కార్పొరేట్ కాకుండా నాన్ కార్పొరేట్ స్టాల్స్, ఇలాంటి వాటి దగ్గర మీకు బార్గెనింగ్ అనేది ఉంటుంది. మీరు ఆర్నమెంట్ని బట్టి, డిజైన్ని బట్టి కొంచెం మీరు డెసిషన్ తీసుకుని కొంత బార్గెయిన్ చేసుకోవచ్చు. సో లాభాపేక్ష లేకుండా ఏ బిజినెస్ అనేది నడవదు అనుకుంటే అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని అర్థం. తరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. సింపుల్. తరుగు లేదు అంటే చాలా మంది నేను మార్కెట్లో చూస్తూ ఉంటానండి. రాగానే నేను ఈ వస్తువు 10 రూపాయలు అన్నాను అనుకోండి, 8 రూపీస్కి ఇస్తారా? ఒకటే క్వశ్చన్. యాక్చువల్గా వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన 10 రూపాయల మీద ఐడియా ఉండదు, వాళ్ళు అడిగే 8 రూపీస్ 2 రూపాయల డిస్కౌంట్ మీద వాళ్ళకి ఐడియా ఉండదండి. జస్ట్ ఊరికే బ్లైండ్గా అడగాలి. నేను చెప్పిన 10 రూపాయలు చెప్పాను కాబట్టి 8 రూపీస్ అడగొచ్చు, దాన్ని ఏదో ఒక 9కి ఇచ్చేస్తారు. ఇలాంటి సాధారణంగా మన ఎక్కువ మందిలో ఉండే భావన అండి ఇది. సో అలా కాకుండా కొంచెం లాజికల్గా మనం సబ్జెక్ట్ పెంచుకోగలిగితే మోసపోయే అవకాశం లేకుండా గోల్డ్ కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.